సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డీజే యాక్షన్ 5 ప్రో ఎందుకు తీసుకున్నాను, హీరో గోప్రో ఎందుకు కాదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డీజే యాక్షన్ 5 ప్రో ఎందుకు తీసుకున్నావు బ్రో, వై నాట్ హీరో గోప్రో అని చెప్పి. సో నేను డీజే యాక్షన్ 5 ప్రో ఎందుకు తీసుకున్నాను అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ గో మనం అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఓకే, లెట్స్ కమింగ్ టు ద పాయింట్. నేను ర్యాండమ్గా చూసి డీజే యాక్షన్ 5 ప్రో అయితే కొనలేదు. దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసి అండ్ కనుక్కొని, సో డీజే ఓనర్స్ ఉంటారు కదా, వాడిన వాళ్ళు ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ నుంచి రిజల్ట్ కనుక్కొని ఎలా వర్క్ చేస్తుంది, ఇది వర్తా కాదా ఆ రేట్కి అని చెప్పి ఇదంతా మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత నేను డీజే యాక్షన్ 5 ప్రో కొన్నాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్, దీని వాల్యూ అండ్ దీని రిజల్ట్, దీని అవుట్పుట్, ఇవన్నీ బేస్ చేసుకొని నేను తీసుకున్నా. సో హీరో గోప్రో కాకుండా డీజే యాక్షన్ 5 ప్రో ఎందుకు కొన్నానో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. సో నా నీడ్స్కి ఇది బెటర్ వాల్యూ అనిపించింది. ఏంటంటే డీజే యాక్షన్ 5 ప్రోలో హై అండ్ ఫ్యూచర్స్ వస్తాయి ఈ కాంపిటేటివ్ ప్రైస్లో, ఇందులో హై అండ్ ఫ్యూచర్స్ వస్తాయి అన్నమాట యాజ్ మనం హీరో గోప్రోతో కంపేర్ చేస్తే. అండ్ ఇది రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అనిపించింది గోప్రోతో కంపేర్ చేస్తే. అండ్ ఫస్ట్ దీని లుక్స్ గురించి మాట్లాడుకుంటే, గోప్రో లుక్స్ కూడా ఓకే, ఎప్పటి నుంచి ఉన్న బ్రాండ్, అంటే అందరికీ తెలిసిన బ్రాండ్, నేను దాన్ని ఏమీ తక్కువ చేయట్లేదు. బట్ దాంతో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడున్న కాంపిటీషన్లో డీజే యాక్షన్ 5 ప్రోలో ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి గోప్రోతో కంపేర్ చేస్తే. ఫస్ట్ ఈ రెండింటి లుక్స్ మనం చూసుకున్నట్టయితే గోప్రో లుక్ కూడా బాగానే ఉంటుంది, బట్ గోప్రో లుక్స్ కన్నా డీజే ప్రెజెన్స్ బాగుంటుంది, డీజే యాక్షన్ 5 ప్రో లుక్స్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని స్టెబిలైజేషన్ చూసుకుంటే మనం గోప్రోతో కంపేర్ చేస్తే డీజేలో స్టెబిలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే స్టెబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది, లైక్ మనం రన్నింగ్ అప్పుడు కానీ, ఎప్పుడైనా లైక్ ట్రెక్కింగ్ చేసినప్పుడు కానీ, కొంచెం అడ్వెంచర్ సిచ్యువేషన్లో కానీ, ఎక్కువ మూమెంట్ ఉన్నప్పుడు కానీ డీజే స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. సూపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అయితే మనకి డీజేలో ప్రొవైడ్ చేశారు. సో గోప్రోలో అంత స్టెబిలైజేషన్ లేదు యాజ్ మనం డీజే యాక్షన్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. సో డీజే యాక్షన్ 5 ప్రోలో స్టెబిలైజేషన్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రా మనకి ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్తో కరెక్షన్స్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా మనకి మంచి క్వాలిటీ ఫుటేజ్ అయితే మనకి ఇస్తుంది అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ ఫుటేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది డీజే యాక్షన్ 5 ప్రో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇందులో బాగా నచ్చింది దీని ఇమేజ్ క్వాలిటీ అనమాట. ఇందులో మీకు ఎలా కనిపిస్తుంది అంటే, ఈ ఫుటేజ్లో ఇప్పుడు మీరు ఒక ఫుటేజ్ రికార్డ్ చేశారనుకోండి, ఇందులో షార్ప్నెస్ కానీ, కలర్స్ కానీ, అది ఇచ్చే అవుట్పుట్ చాలా బాగుంటుంది అనమాట గోప్రోతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మనకి చాలా బాగా అవుట్పుట్ ఇస్తుంది. గోప్రోలో మనకి నైట్ టైం మాత్రం కంటెంట్ అస్సలు అవుట్పుట్ సరిగ్గా రాదనమాట, లైక్ వీడియో క్వాలిటీ సరిగ్గా రాదు, అంత క్లారిటీ కూడా ఉండదు. డీజే యాక్షన్ 5 ప్రోలో అలా కాదు, నైట్ టైం కూడా చాలా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీకు. ఎవ్రీ కలర్ గ్రేడింగ్ కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట గోప్రోతో కంపేర్ చేస్తే. నైట్ టైం కూడా మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది, లైక్ మీకు ఏంటంటే బ్లరీగా ఉండదు, చాలా బాగుంటుంది అవుట్పుట్. లైక్ ఇప్పుడు మీరు 4Kలో రికార్డ్ చేశారంటే గోప్రోలో వచ్చిన అవుట్పుట్ కంటే డీజేలో మనకి వచ్చే అవుట్పుట్ చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా గోప్రో కానీ డీజే యాక్షన్ 5 ప్రో కానీ రెండు మీ దగ్గర ఉన్నాయంటే ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, నైట్ టైం ఏదో అవుట్పుట్ బాగా ఇస్తుందని. నేను డెఫినెట్గా చెప్తాను, డీజే యాక్షన్ 5 ప్రో నైట్ టైం వీడియో క్వాలిటీ మాత్రం అసలు ఎక్సలెంట్, చాలా బాగుంది. సో అది కూడా ఒక ప్లస్ పాయింటే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మెయిన్ పాయింట్ అనమాట, అందరికీ కావాల్సింది. ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే డీజే యాక్షన్ 5 ప్రో యొక్క బ్యాటరీ లైఫ్. దీని బ్యాటరీ లైఫ్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ట్రా ఇంటరప్షన్స్ ఏమి ఉండవు అనమాట, అంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ క్యారీ చేయడం కానీ లైక్ అలా అనమాట. ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉంటాయి, బట్ గోప్రో బ్యాటరీ కన్నా డీజే యాక్షన్ 5 ప్రో బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. మీకు ఎక్కువసేపు కంటెంట్ రికార్డ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో మీరు అంత ఈజీగా ఏది మిస్ అవ్వరు. సో అది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు లాంగ్ రైడ్స్లో కానీ, ఎప్పుడైనా లాంగ్ టూరింగ్ చేసినప్పుడు కానీ మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట.
సో మీరు ఫుటేజ్ ఏది మిస్ అవ్వకుండా మ్యాక్సిమం రికార్డ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. అది మేజర్ ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే DJI యొక్క టచ్ స్క్రీన్ అండ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా లోపల, అది మీకు గోప్రోతో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ మీరు గ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని. మీకు ఎందుకో చెప్తాను వినండి. గోప్రోతో కంపేర్ చేస్తే DJI Action 5 Pro దాని యొక్క స్క్రీన్ అనేది బిగ్గర్ సైజ్లో ఉంటుంది యాజ్ వి కంపేర్ టు గోప్రో. సో మీరు గ్లౌజ్ వేసుకున్నా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అందుకే యూజర్ ఫ్రెండ్లీ అని చెప్తున్నాను. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు సెట్టింగ్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లైక్ ఫొటోస్, వీడియోస్, స్లోమో, టైమ్ ల్యాప్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవేంటంటే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. గోప్రోలో ఉన్నంత డిఫికల్ట్గా ఉండదు అనమాట. సో దట్స్ వై నేను ఏం చెప్తున్నానంటే ఇది యూజర్ ఫ్రెండ్లీగా మనకు ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు కంట్రోల్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అవుట్డోర్ అడ్వెంచర్స్కి వెళ్తాం కదా, అప్పుడు గోప్రోతో కంపేర్ చేస్తే DJI Action 5 Pro యొక్క బిల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు గోప్రోతో కంపేర్ చేస్తే DJI Action 5 Proలో నాకేమనిపించిందంటే, నా పర్సనల్ ఒపీనియన్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అవుట్పుట్ చాలా బాగా ఇస్తుంది అనమాట. గోప్రో రగ్గడే నేను ఒప్పుకుంటా, కానీ DJI Action 5 Pro మాత్రం ఇట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. దేనికైనా రెడీ ఫర్ ఎనీథింగ్ అని నాకు అనిపించింది DJI Action 5 Pro. సో దట్స్ వై ఐ చూస్ DJI Action 5 Pro ఓవర్ కంపేర్ టు గోప్రో. సో నిజంగా కావాల్సిన ఫ్యూచర్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈజీ టు మౌంట్. దీని సెటప్ కూడా అంత హెవీగా ఉండదు. నాట్ వైర్స్, నాట్ హెవీ సెటప్. ఎక్కువ అంటే లైక్ ఏదో మోస్తున్నట్టు, చిన్నదే ఏదో మోస్తున్నట్టు ఉండదు. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ యాజ్ కంపేర్ టు గోప్రో. దాని వైరింగ్ సెటప్ అది చాలా ఎక్కువ ఉంటుంది. హీరో గోప్రోతో కంపేర్ చేస్తే మాత్రం దీని సెటప్ నాకు పర్సనల్గా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వైరింగ్ అది ఏమి ఉండదు. జస్ట్ వన్ కెమెరా అండ్ లోపల ఒక చిన్న మినీ మైక్. DJI మినీ మైక్ ఉంది కదా, సో అది నేను పర్చేస్ చేశాను. ఈజీ టు మౌంట్ అనమాట. ఆన్ చేస్తాం, కనెక్ట్ అవుతుంది, మైక్ లోపల ఉంటుంది, కెమెరా బయట ఉంటుంది. గోప్రోకి అలా కాదు. లైక్ మీరు మైక్ కనెక్ట్ చేయాలంటే ఎక్స్ట్రా అడాప్టర్ కొనాలి. వర్షాల్లో కానీ ఎప్పుడైనా మీరు టూరింగ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఆ వర్షాకాలంలో మళ్ళీ ఆ వైర్స్ తడిసిపోవడానికి దానికి టేప్స్ అవి ఇవి వేస్తూ చూడడానికి బాగోదు. హెవీ సెటప్ ఉంటుంది. మైనసే కదా ఇవి కూడా. గోప్రోతో కంపేర్ చేస్తే DJI అయితే అలా కాదనమాట. మీకు ఈజీ మౌంటింగ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ మౌంట్స్తో వస్తుంది. సో నిజంగా యూజ్ చేసే ఫ్యూచర్స్ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి దీని మౌంటింగ్ ఈజీ టు మౌంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని షూటింగ్ కంట్రోల్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మాత్రం దీని టచ్ స్క్రీన్. గోప్రోతో కంపేర్ చేసి దీనికి బిగ్గర్ సైజ్ టచ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఈవెన్ వెన్ యూర్ డ్రైవింగ్. ఇప్పుడు మీరు హెవీ సెటప్తో ఉన్నారనమాట, లైక్ గేర్, గ్లౌస్ అండ్ విత్ హెల్మెట్, మళ్ళీ దీని గోప్రో అన్మౌంట్ చేసి దీని కంట్రోల్స్ మార్చుకొని అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇలా చూసి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది దీని ప్లస్ పాయింట్స్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్పెక్స్ కాదు, మన డైలీ వర్క్ ఫ్లోని ఈజీగా మార్చే ఫ్యూచర్స్ అనమాట. ఇది రైట్ అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా ఏంటంటే నేను హీరో గోప్రో నేను డిగ్రేడ్ చేయట్లేదు, బట్ దానికన్నా బెటర్గా DJI Action 5 Pro పర్ఫామ్ చేస్తుంది అనేది నా పాయింట్. సో ఏంటంటే నా డైలీ వర్క్ లైఫ్కి, నా కంటెంట్ క్రియేషన్కి DJI Action 5 Pro ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిందనమాట. సో దట్స్ వై ఐ చూస్ DJI Action 5 Pro యాజ్ వి కంపేర్ టు హీరో గోప్రో. ఓకే, లెట్స్ టేక్ ఎ స్ట్రెచ్. సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఎండ్ ఆఫ్ ది పాయింట్, ఈ DJI Action 5 Pro నాకు పర్సనల్గా నా కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ సో తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇస్తుంది. సో అందుకే నేను DJI Action 5 Pro కొన్నాను. చాలామంది అడిగారు DJI Action 5 Pro ఎందుకు తీసుకున్నావు, వై నాట్ GoPro అని చెప్పి. సో దీస్ ఆర్ ద రీజన్స్, మేజర్ రీజన్స్ ఫర్ మీ. మేజర్ పాయింట్స్ అయితే ఇవే అనమాట. ఇంతకు మించి పాయింట్స్ మీరు ఎతకడానికి కూడా ఏమి ఉండదు. ఇందులో నా పాయింట్స్ ఏమైనా తప్పు అయితే యూ కెన్ కంపేర్ ఇట్ టు ద GoPro అండ్ DJI Action 5 Pro.
గోప్రో వాడిన ఓనర్స్ ఉంటారు కదా, లైక్ గోప్రో ఓనర్స్కి DJI యాక్షన్ 5 Pro వాడే ఓనర్స్కి మీరు అడగండి. ఎవరు ఏ పాయింట్స్ చెప్తున్నారో చూసి దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. ఎప్పుడు రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి గుడ్డుగా కొనేయకండి. ఇప్పుడు షాప్కి వెళ్తే వాడు 100 చెప్తాడు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ కెమెరా మీకు ఉపయోగపడాలి, మీరు యూజ్ చేయాలి. కాబట్టి డూ మోర్ రీసెర్చ్ అండ్ గో ఫర్ ద బెస్ట్ వన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇన్కేస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అంటిల్ దెన్ బాయ్.